మూసీ ప్రక్షాళన కూడా అందరు ముఖ్యమంత్రులు మారినరు కానీ నిక్కచ్చిగా నిలబడి ఏమైనా సరే చేస్తా అన్న వాళ్ళు ఒక్కరిని చూపించు. నేను ఈరోజు చెప్తున్నా, మూసీ చేస్తా, ఎవరు అడ్డం వచ్చినా చేస్తా. మూసీ నదిని ప్రక్షాళన చేసి నగరానికి అందిస్తా. ప్రపంచంలోనే అద్భుతమైన నగరం హైదరాబాదును తీర్చిదిద్దేత నాది. చెరువులలో ఎవరున్నా మొత్తం కూల్చి చెరువులే కలుపుతా. నాలాలలో ఎంక్రోచ్మెంట్ ఉన్నా కొట్టేస్తా. వార్నింగ్ ఇస్తున్నారు ఖచ్చితంగా. ఎవరున్నా మీరే మర్యాద కాల్ చేస్తే సామాన్లు తీసుకుపోతారు. మీ వెనకాల ఎవడున్నా ఎవడు ఏసో మీడియాలో పెట్టినా ఏం ఊరుకోను. ఒకరోజు వెనక ఒకరోజు ముందు కూలడం ఖాయం. కాబట్టి నీళ్ళ దగ్గరికి పోకండి. నీళ్ళ దగ్గరికి పోయినానంటే కూలడం ఖాయం. నేను ఇంకా స్పష్టంగా నీ ముందర చెప్పెళ్తున్నాను. రూత్లెస్గా వ్యవహరిస్తా. డ్రగ్స్ ఎవడైనా డ్రగ్స్ రిలేటెడ్ ఎవడైనా ఉన్నాడంటే కీలు ఏలు ఇరిసి కూసబెడతా. రైట్ సార్, మీ టీం నాకు చాలా కోపంగా చూస్తున్నారు. మీ టైం ఎక్కువ తీసుకున్నాను, క్లోజ్ చేస్తా. చివరిగా మీ నెక్స్ట్ గోల్కి వెళ్ళే లోపు రేవంత్ రెడ్డి ఆయన మార్చుకోవాలంటే రేవంత్ రెడ్డికి నచ్చంది ఏంటి? ఇది మార్చుకుంటే ఇంకా నేను అంటే అవసరానికి మించిన సమయం ఇస్తుంటా. నేను 2 నిమిషాలు మాట్లాడాల్సిన వాళ్ళతోనే 2 నిమిషాలు మాట్లాడాల్సిన 20 నిమిషాలు ఇస్తుంటా. క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని ఈ మధ్యలోనే పెట్టుకున్నా. నేను అవసరానికి మించిన టైం నాకు ఇచ్చారని చెప్తున్నారు. ఓవరాల్గా నాకున్న లక్షణంలో నేను మార్చుకోవాలనుకుంటున్నది అవసరానికి మించిన సమయం ఇస్తున్నా. దాన్ని తగ్గించుకుంటే ఇంకెక్కువ మందికి ఇవ్వచ్చు అని నేను అనుకున్నా. రేపటి నుంచి కొంచెం ఆ ప్రాక్టీస్ మొదలు పెడతాను. మేము చాలా కాలం జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మేమందరూ ఫేస్ చేసిన సమస్య, మీతో ఫోన్లు ఎత్తారు. నాకున్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఫోన్లు ఎత్తకపోవడం. నేను అఫీషియల్గా అసెంబ్లీలో చెప్పిన నేను ఫోన్లు ఎత్తాను. ఫోన్లు ఎత్తితే ఇప్పుడు ఇంకా అసలు నేను జడ్పీటీసీ రాహుల్ గాంధీ మెసేజ్ పెడుతున్నారు అన్నారు. టెక్స్ట్ పెడతాడు. అందుకే టెక్స్ట్ పెడితే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ ఎత్తడం మొదలు పెడితే నా దగ్గర ఉన్న మనిషితో నేను మాట్లాడలేను. నువ్వు 10 నిమిషాలు టైం తీసుకొని అయితే 10 నిమిషాలు పక్క రూమ్లోకి పోయి ఫోన్ మాట్లాడినా అనుకో, నువ్వేమనుకుంటావు? రెండోది, నీ పక్కన ఎవడుండో ఇవాళ రేపు ప్రతిదీ ఫోన్లలో రికార్డ్ చేస్తారు. నీకు అనుభవం అయిందా? చాలా. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి చూడు ఇప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడతాను. రాత్రి 12ంటికి ఫోన్ చేస్తాడు. వాడు నాకు దగ్గరోడు. ఏం చేస్తున్నావు అన్న అంటాడు. రాత్రి 12ంటికి ఏం చేస్తావా? ఏందిరా నీ సమస్య ఏంటంటే మా ఇంట్లోకి పాము వచ్చిందన్న, నువ్వు పాము సంగతి ఏందో చూడంటే నేను పోయి పాము పట్టుకోవాలన్నా. అంటే నేను ఎత్తే ఫోన్ని కూడా మీరు క్వాలిటీగా వాడుకోవాలి కదా. నిజంగా ఆపత్తు ఉంది, ఒక కష్టం ఉంది, లేకపోతే సంతోషం ఉంది అన్న, మా ఇంటికి ఫంక్షన్ ఉంది మీరు రావాలి, లేదు నాకు ఈ ప్రాబ్లం ఉంది పలానా వాళ్ళకి చెప్పంటే పర్వాలేదు. ఇవాళ రేపు ఫోన్ల ఉపయోగానికంటే దుర్వినియోగం ఎక్కువ జరుగుతుంది. వెరీ ట్రూ. కాబట్టి నేను మనుషులతో మాట్లాడితే తప్పితే ఫోన్లలో నేను మాట్లాడినా కూడా 1, 2, 30 సెకండ్స్ 1 మినిట్లో ఓకే రైట్ అవునా మంచిది రైట్ అని పెట్టేస్తాను. ఫోన్ నేను మాట్లాడాను. ఏంటంటే ఇవాళ రేపు మీడియా కూడా మీడియా లాగా లేదు కదా. ప్రతి పార్టీ ఒక ఛానల్ ఆల్మోస్ట్ వాళ్ళ కార్యకర్తలే కదా లోపలికి వచ్చి. మన ఊరికే నేను ఒకసారి చిట్చాట్ చేస్తేనే రికార్డ్ చేసుకొని పోయారు. మీతో నేను క్యాజువల్గా రికార్డ్ చేసుకొని పోయి పెట్టి పెద్ద నేషనల్ లెవెల్ ఇష్యూ అని తెలిసి శశి తరూర్ విషయం లేదు మాట్లాడినా. మరి అనెథికల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను? అసలు జర్నలిస్ట్ ఫోన్లే అన్నట్ల జనరల్గా కూడా ఫోన్ నేను ఎత్తాను. బస్ ఫోన్ ఎత్తడం అనేది సర్పంచే ఎత్తలేకపోతుండు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫోన్ ఎట్లా ఎత్తుతాను నువ్వే చెప్పు. సరే మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నట్లా మీరు ఫస్ట్ నుంచి కూడా నేను ఎత్తాను. ఫోన్లలో ఉన్న ప్రమాదం నేను ముందే పసిగట్టిన. 20 ఏళ్ళ నుంచి ఫోన్లు ఎత్తారు. 20 ఏళ్ళ నుంచి కూడా నేను ఫోన్లు తక్కువ ఎత్తుతాను. ఉన్నడా లేదా కనుక్కోవడానికి ఫోన్ తప్ప ఫోన్లో నేను మాట్లాడాను, నేను ఎత్తానని క్లియర్గా చెప్పాను. నాకు టెక్స్ట్ పెట్టు, నేను బండి ఎక్కంగానే ఇప్పుడు నా ఫోన్ బండ్లు ఉంటుంది 2 hours నీ దగ్గర ఉన్నా ఎక్కంగానే చెక్ చేసుకుంటా. ఎవరైనా టెక్స్ట్ పెడితే వెనక్కి కొడతా, లేకపోతే వదిలేస్తాను. నేను ఒక స్టైల్ పెట్టుకున్నా. ఫోన్లు ఎత్తకపోయినా నేను ముఖ్యమంత్రి అయిన ఇది కూడా మరి.